భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. గురుదేవా, దేవతలు ఆక్రమణ చేసి అసురుల ప్రతిష్టకు భంగము కలిగించారు గురుదేవా. ఇక మిగిలి ఉన్న గౌరవమును కేవలము తమరే రక్షించగలరు గురుదేవా, తమరే. పితృదేవులు తమ తపస్సులో నిమగ్నులై ఏమీనూ వినిపించుకోవడం లేదు. ఇక తమరు మా మొరను ఆలకించుకుంటే అసురులకు ఎట్లా మేలు జరుగుతుంది? దేవతలు నిర్భయముగా ఈ అవకాశమును వినియోగించుకొనుచున్నారు. మమ్ము రక్షించండి గురుదేవా, మమ్ము రక్షించండి. మమ్ము వదిలేయండి, మమ్మ అసురలోకమునకు వెళ్ళనివ్వండి, మమ్మ వెళ్ళనివ్వండి. కయ్యాదు, మతి భ్రమించిందా ఏమిటి? మేము నిన్ను వారి నుండి రక్షించాలని వచ్చావు, కానీ నీవు వారి చేతిలోనే చిక్కుకొనదలిచావు. మేము మా పతిదేవుల అనుజ్ఞ లేకుండా ఎచ్చటికి రాలేము, మమ్మ విడిచిపెట్టండి. కయాదు, నీవు పత్నిగా నీ ధర్మము నిర్వర్తిస్తున్నావు. మాత యొక్క మమకారము లేదా? అసురులు నీకు జన్మించబోవు బాలకునికి స్వయముగా నీ ప్రాణములకు హాని తలపెట్టినారు. నీ ప్రాణముల గూర్చి నీకు చింతలేదు. మరి జన్మించబోవు బాలకుని గూర్చి ఎందులకు ఆలోచించవు? ఎందులకు వానిని ఇటుల బలియిచ్చుటకై యత్నించుచుంటివి? మేము ఈ విధముగా వచ్చిన ఎడల అసురేశ్వర్లు ఆగ్రహించెదరు. పుత్రీ కయాదు, నీవు మాతవు కానున్నావు. మాత యొక్క మమకారమేమిటో నీవెరుగవు. మాతృమూర్తి ధర్మమొక్కటే. ఆమె తన సంతానమును సంకటమున విడువరాదు. ఈ సమయాన మేము నీ మాత ఎగుటచే నీకు ప్రాణాపాయము కలిగించు అసురుల మధ్య విడుచుట సాధ్యం కాదు. మా పుత్రికవైన నీకు ఎటువంటి హాని జరిగిననో మేము మాతృమూర్తులమని వచించుటకు సంకోచించవలెనో. గంగామాత, మమ్ము క్షమించండి. మహాపరాధము జరిగినది. తమరు మమ్ము రక్షించి మాకు మాతృధర్మమేమిటో తెలియచేసితిరి. మేము పత్నీ ధర్మము నిర్వర్తించుటలో మాతృధర్మమును విస్మరించితిమి. మాత, తమరు ఎటుల వచించినా మేము అటులనే చేయుదుము. పుత్రి, మేము నిన్ను మధుచంద ఆశ్రమమునకు చేర్చదలచితిమి. నీవచట సురక్షితముగా నుండగలవు. ఋషి మధుచంద అగ్ని ఉపాసకులు, మహాతపస్సంపన్నులు. వారి తపస్సామర్థ్యము భార్గవ శుక్రాచార్యుల తపస్సామర్థ్యము కన్నా మించినది. అందువలన భార్గవ శుక్రాచార్యులు నీకు ఆ ఆశ్రమమున ఎటువంటి ఆపద తలపెట్టలేరు. నీవు నిశ్చింతగా వెళ్ళుము. తమ యొక్క ఆజ్ఞ శిరోధార్యం. దేవేంద్ర. మాతేశ్వరి, తమరు చింతించవలదు. కయ్యాదును మధుచంద ఋషాశ్రమమునకు మేము సురక్షితముగా చేర్చెదము. దేవేంద్ర, అసురులు మనల్ని వెంబడిస్తున్నారు. వాళ్ళని అడ్డగించాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధము జరిగినచో కయ్యాదు ప్రాణమునకు అపాయము వాటిల్లను. మనందరి ప్రయత్నములు విఫలమగును. ఇప్పుడేమి చేయవలెను? దీనికి పరిష్కారం ఏమిటి? నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, తమరు సమయమునకే విచ్చేసితిరి. ప్రణామములు దేవర్షి. శుభమస్తు. దేవేంద్ర, తమరు అసురులతో యుద్ధం చేయండి. మేము కయ్యాదును ఋషిశ్రేష్ఠులు మధుచంద ఆశ్రమమునకు తీసుకువెళతాం. దేవర్షి, తమరు మా మనసులోని మాటనే వచించారు. నారాయణ నారాయణ నారాయణ. విష్ణు, మాకు తెలియను. మా యజ్ఞమును ఇప్పుడు భంగపరిచినది నీవేనని మాకు తెలియను. మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం. మేము మా తపోబలంతో సమస్త లోకాలను అగ్నికి ఆహుతి చేసి తీరుతాం ఇప్పుడే.
దీనికి కారకులెవరు? ఎవరు? దేవేంద్రుడు గురుదేవా, దేవేంద్రుడు మన సుందర నగరమును శ్మశాన వాటికగా మార్చివేసినాడు గురుదేవా. అతడే యువరాజు అలహాదునికి ఇటువంటి పరిస్థితి కలిగించినాడు. ఆ దేవేంద్రుడు ఇంతకు తెగించాడా? అంతేకాదు, అతడు మా సహోదరి కయ్యాదును దౌర్జన్యముగా దేవలోకమునకు తీసుకువెళ్ళినాడు. దేవేంద్ర, మాకు తెలియను. నీవు అసురలోకంపై ఎందుకు దండెత్తినావో, రాణి ఖయాదును ఎందుకు తీసుకుని వెళ్ళినావో మాకు తెలియను. మా రాణి ఖయాదు విష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి జన్మనిస్తుందని భావిస్తున్నావేమో. అదెన్నటికీ జరగదు, ముమ్మాటికి జరగదు. నీవు రాణి ఖయాదును ఎక్కడ దాచిపెట్టినా సరే, మేము ఆమె ఉన్న ప్రదేశం అవశ్యం తెలుసుకొని తీరుతాం. ఇప్పుడే. మహారాణి, ఇప్పుడు దేవర్షి నారదుడు ఖయాదును తీసుకుని ఋషిశ్రేష్ఠుడైన మధుచందాశ్రమమునకు చేరుకున్నాడు. దేవర్షి, ప్రణామములు. ప్రణామాలు ఋషిశ్రేష్ఠ. ఈమె రాణి కయ్యాదు. సదా సుఖీభవ. కయ్యాదు, ఋషిశ్రేష్ఠులు మధుచంద్రుల వారి ఆశ్రమాన నీవు సురక్షితంగా ఉంటావు. ఋషిశ్రేష్ఠ, పరంధాముని పరమభక్తుడైన ప్రహ్లాదుని మాత ఇప్పుడు తమ అతిథి. దేవర్షి, మా ఈ ఆశ్రమంలో పరంధాముని పరమభక్తుడు జన్మించటం మా యొక్క అదృష్టం. భక్త ప్రహ్లాదుడు కూడా అదృష్టవంతుడే ఋషిశ్రేష్ఠ. కాబట్టే పరమభక్తులైన తమ ఆశ్రమంలో జన్మించబోతున్నాడు. పుత్రి కయ్యాదు, నీవు ఈ ఆశ్రమమును నీ గృహముగా భావించు. అదే వాస్తవం ఖయాదు, అదే వాస్తవం. నీవిప్పుడు నీ పుత్రునకు జన్మనిచ్చుటకు అత్తవారింటి నుండి పుట్టినింటికి వచ్చినావు. నీకు ఈ పితృదేవుల గృహమునందు ఎటువంటి కష్టము వాటిల్లదు పుత్రి. మాతా కళ్యాణి, ఆజ్ఞ గురుదేవా. ఈనాటి నుండి ఖయాదు నీచెంతనే ఉండును. రాపుత్రి. ఋషిశ్రేష్ఠ, ఇక మేం సెలవు తీసుకుంటాం.